లో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనుంది. గద్వాలలో నిర్వహించే గర్జన సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. సాయంత్రం 4 గంటలకు కేటీఆర్ గద్వాల చేరుకుంటారు. ఖరూర్ మెట్టు నుంచి తేరు మైదానం సభ వేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ శ్రేణులు తెలిపాయి. బీఆర్ఎస్ సభ కోసం ఏర్పాట్లను పూర్తి చేశారు. గద్వాల మున్సిపల్ మాజీ చైర్మన్ కేశవ్ బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఆయనతో పాటు పట్టణంలో ఆయన అనుచర వర్గం మాజీ కౌన్సిలర్లు చేరుతూ ఉన్నారు. గద్వాల గర్జన సభలో కేటీఆర్ సమక్షంలో వీరు గులాబీ కండువా కప్పుకోనున్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని వారిపై కోర్టులో పార్టీ ఫిరాయింపుల కేసు వేశారు గులాబీ నేతలు. బీఆర్ఎస్ వేసిన ఈ పార్టీ ఫిరాయింపుల కేసు మిగతా 9 నియోజకవర్గాల్లో ఎలా ఉన్నా గద్వాల నియోజకవర్గంలో మాత్రం చాలా మార్పులకే కారణమైందన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ ఫిరాయించిన ఆయా ఎమ్మెల్యేలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని స్పీకర్కు కోర్టు ఆదేశాలు ఇవ్వడం, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఆయా ఎమ్మెల్యేలకు నోటీసులు అందించడం, ఆ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు స్పీకర్కు తాము పార్టీ మారలేదని వివరణ ఇచ్చుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇలా వివరణ ఇచ్చిన ఎమ్మెల్యేల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఉన్నారు. స్పీకర్ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్యే బండ్ల స్పీకర్కు తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని వివరణ ఇచ్చుకున్నారు. అంతేకాదు మీడియాతోనూ తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశానని చెప్పుకొచ్చారు. కేవలం మర్యాదపూర్వకంగానే సీఎం తనకు కండువా కప్పారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల ప్రకటించారు. తాను కారు పార్టీని వీడలేదని బహిరంగంగా ప్రకటించిన ఎమ్మెల్యే బండ్ల ఇవాళ కేటీఆర్ సభకు హాజరవుతారా లేదా అన్నదే ఉత్కంఠగా మారింది.